అధ్యక్షులతో సమావేశము, అధ్యక్షులు వాళ్ళ కమిటీ మెంబర్స్తో సమావేశం ఏర్పాటు చేయటం ఇది ఒక చరిత్ర తెలియజేస్తున్నాను. ముందు ఈ చరిత్రను సృష్టించేదానికి సహాయక చేసిన మన విజయ్ కుమార్ రెడ్డి గారు, మన కర్నూలు జిల్లా అధ్యక్షులు, చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, వారు ఐక్యవేదిక ప్రెసిడెంట్ ఓపెనింగ్ రిమార్క్స్ ఉంటాయి. ముందు ఆయన సమావేశంలో మొట్టమొదటి ఉపన్యాసం విజయ్ కుమార్ రెడ్డితో ప్రారంభోత్సవం జరుగుతుంది. దూరాల నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి నెల్లూరు చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, ఒంగోలు చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, చిత్తూరు చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, కడప చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, మరియు అనంతపూరు మరియు వారి వైస్ ప్రెసిడెంట్లు, మిగతా సెక్రటరీలు అందరికీ మరి తెలుస్తున్నాను. మరియు వేదిక అలంకరించినటువంటి ఇతర పెద్దలు, ఇక్కడ చేసినటువంటి వాణిజ్యవేత్తలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ అందరికీ వచ్చేసి నమస్కారములు. ఇది వచ్చేసి అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా 6 జిల్లాల నుంచి వచ్చేసి చేంబర్ ప్రెసిడెంట్ అంటే వ్యాపార వర్గాలకు ప్రతినిధులైనటువంటి 6 జిల్లాలకు ప్రతినిధులైనటువంటి అందరూ వచ్చేసి ఒక వేదికపై ఏర్పడడం అనేది సామాన్య విషయం కాదు. అంటే ఈరోజు ఈ వేదిక పైన అంటే ఎక్కడో ఉండి ఎక్కడో అంటే ఏ జిల్లావి ఆ జిల్లాకు తెలియజేయడం కంటే సమిష్టిగా హక్కుల అంటే మాకు ఉన్న వ్యాపారస్తులకు ఉన్నట్టు హక్కులను కోసము, హక్కులు సాధించడం కోసము అందరికి ఒక దగ్గరికి రావడం ఎంతో సంతోషించదగ్గ విషయము. ముఖ్యంగా ఈరోజు ఈ బిజినెస్ కమ్యూనిటీ, ఈ నీటి వనరులు అనేవి, నీటి వనరులు అంటే ముఖ్యంగా ఈ రైతులకు, అలాగే రైతుల నుంచి ఈ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ కోసము, అగ్రికల్చర్కు ఎంతో ఇంపార్టెంట్. అవి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మిగిలినట్టు ఏమీ లేదు. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రీస్ అన్నీ కూడా హైదరాబాద్ చుట్టూ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకా హైదరాబాద్లో పెట్టద్దండి, కాకినాడ వైజాగ్ మధ్యన ఒకటి అరేంజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కాకినాడ వైజాగే గుర్తుకొచ్చింది కానీ రాయలసీమ జిల్లాలు ఏవి కూడా గుర్తుకొచ్చట్లేదు. అది బాధాకరమైన విషయము. ఇలాంటి విషయాలను వచ్చేసి వారి దృష్టికి తీసుకుపోవాలనే విషయాన్ని ఇది చేయడానికే ఇక్కడ సమావేశమయ్యడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం కూడా హిందూపూర్ను అది చేస్తాము, ఇది చేస్తాము, పారిశ్రామిక కేంద్రాన్ని ఇది చేస్తాము, కర్ణాటక నుంచి అందరినీ పారిశ్రామికవేత్తలను పిలిపిస్తాము, ఇది ఇన్ని వీస్తున్నాము అని చెప్పేసి హిందూపూర్కు ఏదో చాలా ఇది చేయడం జరిగింది. బహుశా హిందూపూర్కు అక్కడ హిందూపూర్లో అంటే వచ్చి ఒరిగిందంటూ ఏం లేదు అనుకుంటున్నాను. ఏమి జరగలేదు, ఊరికి మాటల వరకు నిలిచిపోయినాయి. అలాంటివన్నీ కూడా సాధించుకోవడం కోసము ఇక్కడ వచ్చేసి ప్రజలు, తర్వాత వ్యాపారస్తులు కూడా అంతా వర్గాలకు సంబంధించిన వారితో ఏర్పాటు చేస్తున్నాం, జీవోతో ఏర్పాటు చేశాం, రైతులతో ఏర్పాటు చేశాం, కార్మిక నాయకులతో ఏర్పాటు చేశాం. కాళారెడ్డి గారికి వచ్చాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎప్పుడు లేదు. ప్రాంతం రాజధానిగా ఉండేది. తుంగభద్ర, కృష్ణా వాటరు రాయలసీమ వాళ్ళు వాడుకునేవారు. దురదృష్టవశాత్తు సమైక్య ఆంధ్ర పేరుతో కర్నూలు రాజధానిని హైదరాబాద్ తీసుకువెళ్లారు. కృష్ణా వాటర్ని ఆంధ్ర ప్రాంతానికి తీసుకొని పోయారు.
ఓ పవర్ ప్రాజెక్ట్ పెట్టి ఇండస్ట్రీస్ అంతా ఇక్కడ క్లోజ్ చేసి పవర్ ని కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. ఇక మనకు మిగిలింది ఒక చెప్ప తప్ప ఏమీ మిగలేదు. ఈరోజు చాలా ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ వారికి వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తెలంగాణ ఇప్పుడే తీసుకోపోమనండి మా కర్తలు కొట్టినట్లు చెప్తున్నానని మొన్న సమావేశంలో ఏర్పాటు చేసిన దాంట్లో ఆయన తెలంగాణ మీటింగ్ లో చెప్పారు. తెలంగాణ వస్తుంది, మాకు 55,000 కోట్ల రూపాయలు అప్పుల సంగతి తెచ్చండి అని తెలియజేస్తున్నాము. అలాగే కుండ బద్దలు చెప్తున్నాను. ఎస్ఆర్సి మేము ఒప్పుకోనేది లేదన్నాడు. హోటల్ కోసం చుట్టుపక్కల 50,000 కోట్ల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు. అదే కర్నూలు రాజధాని ఉంటే మాకు 50,000 కోట్లు మా చుట్టు ప్రాంతాలు అభివృద్ధి చెందేది. ఆ రోజు సమైక్య ఆంధ్ర పేరుతో క్యాపిటల్ తీసుకొని పోయినారు. ఈ రోజు అంత సంపద దోచుకొని సంపద తయారు చేసుకొని దోచుకోకపోతే మేము ఒప్పుకోనేది లేదు. మీరు కుండ బద్దలు కొట్టినట్లు చెప్తే మేము కుండ పలుకొట్టి చెప్తాము. 50,000 కోట్ల రూపాయలు మాకు ఇచ్చి నువ్వు ఎక్కడైనా పడు, నువ్వు ఎక్కడ ఏ గోదావరిలో పడ్డా మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు నష్టపరిహారం సంగతి చెప్పు. ఆ రోజు పులికారు, ఈ రోజు మీరు వెళ్ళిపోతామంటే ఒప్పుకునేది లేదు, కుండ కొట్టినట్లు చెప్తామన్నాం. అలాగే కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు మరి సోనియా గాంధీని రోడ్డు మీదకి తెస్తామన్నారు. మేము కుండ పౌరగొట్టి చెప్తున్నాము. మీరు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చారు. ఇక రోడ్డు మీదకి వేరే వాళ్ళని తెచ్చబడలేదు. రోడ్లో పడ్డారు, వీధులు పడ్డారు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కుండ పౌరగొట్టి చెప్తున్నాము. కృష్ణా నీళ్లు రాయలసీమకే ఉండాలి. గోదావరి నీళ్లు మీరు తీసుకోండి, పోలవరం కట్టి మీరు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. పోలవరం ప్రాజెక్ట్ కట్టి మరీ ఆ గోదావరి నీళ్లు మొత్తం మీరు తీసుకుంటే ఇక్కడ గాజులు తోడుకొని ఎవరు లేరని చెప్పడం జరిగింది. మరొకరు తెలియజేస్తున్నాం. ఆంధ్ర ప్రాంతం వారికి, తెలంగాణ ప్రాంతం వారికి మా నష్టపరిహారం కట్టివ్వండి. గోదావరి మీరు తీసుకోండి, కృష్ణా మాకు ఇవ్వండి. ఇద్దరు గోదావరిలో పడండి. లేదు 55,000 కోట్లు తెచ్చి 50,000 కోట్లు నష్టపరిహారం హైదరాబాద్ మీరు తీసుకోపోయినది మాకు ఇవ్వాలి. ఇదే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈ జరిగింది ఒంగోలు, నెల్లూరు. ఈ రోజు చేంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ వచ్చారు, అడ్వకేట్ వచ్చారు. అంతకుముందు చేసేదానికి రెడీగా ఉన్నాం. మా హక్కుల కోసం అని చెప్పే విధానం కోసమే ఈ రోజు కుండ బద్దలు కొట్టి చెప్తున్నామని తెలియజేస్తూ ఈ రోజు అవతలకే కొట్టండి. కుండ బద్దలు కొట్టకపోతే ఇచ్చేస్తాం. ఈరోజు అలాగే శేషాంజనేయులు గారు అనంతపురము వారి జిల్లా ప్రెసిడెంట్, వారి అనుచర వర్గాన్ని కూడా బిగ్గరగా చెప్పండి. కూడా నార్త్ ఇండియా నుంచి 20,000 లారీలు రోజు మన ప్రాంతానికి వస్తున్నాయి, మన సౌత్కి వస్తున్నాయి. అంటే ఎంత లూటింగ్ జరుగుతుందో మీకు అర్థం చేసుకోండి. బ్రాండ్లు ఉండే బ్రాండ్లు అంతా పోయినాయి. ఆదోన్లో సోప్ తయారు చేసేవాళ్ళు, కర్నూలులో సోప్ తయారు చేసేవాళ్ళు, తుషార్ వీళ్ళు బిర్లా వాళ్ళు ఎక్కడ కనపడవు. వనస్పతి బ్రాండ్లు ఉండేవి ఇక్కడ, ఆయిల్ మిల్స్ ఉండేది, సెకండ్ బాంబే అనేవాళ్ళు. ఎక్కడ ఇక్కడ ఇప్పుడు చుట్టుపక్కల ఏమీ కనపడవు. ఇంకేమైనా మొదలైనాయంటే వైజాగ్, కాకినాడ చుట్టూ మొదలైనాయి ఆయిల్ మిల్స్, ఆయిల్ ఇండస్ట్రీస్. ఇక్కడంతా కొట్టుకోపోయినాయి. వెతుకు దూర కనపడినట్టు భయంకరమైన పరిస్థితుల్లో నెలకొల్తూ ఉన్నాయి.
ఒక్క బ్రాండ్ ఏదైనా మంచి బ్రాండ్ మన రాయలసీమ నుంచి ఉందా చూడండి. ఆ రోజు న్యూట్రిన్ చాక్లెట్లు ఏవో వచ్చాయి చాక్లెట్లు. అన్ని బ్రాండ్స్ నార్త్ ఇండియాలో ఉన్నాయి. ఒకవేళ తప్పితే తమిళనాడు, కర్ణాటకను ఈ సమస్యలకంతటికి కారణాలు ఏవంటే ఒకటే కారణం, సమైక్య ఆంధ్ర పేరుతో మోసం చేయటం, దగా చేయటం. ఆ రోజు సమైక్య ఆంధ్ర పేరుతో అన్ని తీసుకొని పోయారు. ఈ రోజు సపరేట్ అవుతామంటారు మాకు చెప్పనిచ్చి. ఆ రోజు సమైక్యాంధ్ర ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు త్యాగానికి ఒప్పుకున్నారు మా పెద్దలు? ఒక్కరు మాట్లాడకుండా సమైక్యాంధ్రకు క్యాపిటల్ ఇచ్చేదానికి ఒప్పుకున్నారు, నీళ్ళు ఇచ్చేదానికి ఒప్పుకున్నారు. అంత త్యాగం ఎందుకు చేశారంటే తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటి. సుధాకర్ బాబు గారు వస్తున్నారు. ఇటువంటి పరిస్థితి నెలకొల్పింది కాబట్టి డెవలప్మెంట్ దృష్టితోనే, డెవలప్మెంట్ ఉంటేనే ప్రజలు చక్కగా బతుకోగలరు. అందుకోసమే వ్యాపార వర్గాలంతా వాళ్ళ ఘోషణ చేయాలని ఇక్కడ ఒక వేదిక మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి వారు అన్నారు, ఇటు చాలా బాగున్నది, మమ్మల్ని 6 వారాలకో, నెలకో, 2 నెలలకో ఇటువంటి సమావేశం కంటిన్యూగా ఏర్పాటు చేస్తామన్నారు. తప్పకుండా మీరు వస్తామంటే మాకు అంతకన్నా మహాభాగ్యమేమి. ప్రతి మంత్ ఏర్పాటు చేసుకోండి. ఇది ఒక సమస్య కాకుండా ఇంకా మిగతా సమస్యలు దాంట్లో జాయిన్ చేసుకొని రాయలసీమ వ్యాపారస్తులకు, రాయలసీమ రైతులకు, రాయలసీమ కార్మికులకు, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వెనక ఉండి మీ పోరాటానికి పూర్తిగా అన్ని దాంట్లలోనూ అన్ని కార్యక్రమాలు 100కి 100 రూపాయలు సపోర్టు సహకారం ఇస్తామని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మరి ఏ కార్యక్రమం అయినా చిన్న ఎత్తునే మొదలవుతుంది. అది టైం వచ్చినప్పుడు ఒక ప్రళయంగా విజృంభిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ముందు మన ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఎంత ఆవేశపరులో అంత అమాయకులు కూడా. ఆ అమాయకత్వంతోనే మనం అంతను పోగొట్టుకున్నాం. అందుకే ఈ అమాయకత్వము, ఆవేశము పక్కన పెట్టి ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రాంలో వెళ్తున్నాం. ముందు మనం నష్టం ఎందుకు పోయినాము, ఆ నష్టాన్ని ముందు నిలబెట్టేసి ముందుకు పోవాలి అనే దృష్టితోనే ఈ హక్కుల ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం అని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మాట్లాడుతుంటే 100 మాట్లాడుతుంటే ఒకటన్నా వచ్చినా అది చాలా సంతోషం అని తెలియజేస్తున్నాను. ఈరోజు గ్యాస్ పైప్ లైన్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అది దాని వెనక రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఆవేదన కనుక రెడీ కావాలని మీ అందరికీ ఇస్తున్నాను. ఇది ఒక చిన్న సమస్య కాదు, భవిష్యత్తులో మరొక దెబ్బతింటామని తెలియజేస్తున్నాము. పోలవరం ప్రాజెక్టు మొత్తం రీప్లేస్మెంట్కే పెట్టాలి. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో మాత్రమే వాళ్ళకు నీళ్లు కొత్తగా ఇవ్వాలి. అది కన్నా మరి ఒక తప్పు కన్నా చేస్తే మరి భవిష్యత్తులో ఇంకా రాయలసీమకు నీళ్ళనే ఉండవని తెలియజేస్తున్నాను. తాగేదానికి లేవు కృష్ణా వాటర్, మనకు నీళ్లు వదిలేయాలి. మద్రాసు తాగే నీళ్లు ఇవ్వచ్చు మనం ఇక్కడి నుంచి, తుంగభద్ర కృష్ణా నీళ్లు మద్రాసు వాళ్ళకి తాగే నీళ్ళు ఇస్తారు, మనకు తాగేదానికి నీళ్లు ఇవ్వరనమాట. మనకు తాగేదానికి నీళ్లు ఒడ్డును కట్టుకునేదానికి కూడా లేదు. నదిలో ఒక పాయ కట్టేసి ఒక 6 అడుగులు పెంచుకుంటే మనకు నది, ఈ తుంగభద్ర నదిలో ఎప్పుడూ మనం నీళ్లు తాగేదానికి పెట్టుకోవచ్చు. మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అక్కర్లేదు, ఇంకేది అక్కర్లేదు. ఒక 6 అడుగులుగానే ఎత్తుగానే చేసినామంటే మనకు త్రూఅవుట్ ఎన్ని సంవత్సరాలు నీళ్ళు కాకపోయినా అలాగే కొన్ని దగ్గర కట్టుకోవాలి. అలా కట్టుకునేదానికి మనకు పవర్స్ లేవు, ఎందుకంటే ఈ నీళ్ళు అక్కడికి పోవాలి. ఆయన కమిట్మెంట్ చేస్తారు, కమిట్మెంట్ చేస్తారు, మద్రాసుకు పోవాలి. ఆంధ్ర ప్రాంతానికి రైతులు కావాలి, ఇక్కడ తాగేదానికి లేదు. అలాగే మనకు నీళ్ళ ఇబ్బంది వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ తెలంగాణలో ఉన్న కృష్ణా బ్యారేజ్ పక్కనే ఉంది, జూరాల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు మన వచ్చే హక్కు నీళ్ళని, అంటే అగ్రికల్చర్లో అప్పుడు వాడటం లేదనమాట, ఆ నీళ్ళే మాకు తాగేదానికి ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. మన ప్రాంతం తెలంగాణ పక్కన ఉండేది, మరి ఇక్కడి నుంచి మాత్రం 24 గంటలు అలంపూర్కు పంపు చేస్తున్నాం నీళ్లు. తెలంగాణకు తుంగభద్ర నుంచి, కర్నూలు ప్రాంతం నుంచి అలంపూర్కు పంపు చేస్తున్నాం. మన కర్నూలుకు నీళ్లు తాగేదానికి కావాలంటే మనకు నీళ్లు 3 రోజులు ఇచ్చి కొట్లాడితే 4వ రోజు నుంచి కట్ చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. తెలంగాణ వాళ్ళు నీళ్లు తాగేవారు,
తాగేకుంటే నీళ్ళని ఆంధ్ర వాళ్ళు కొట్టుకొని పోతున్నారు. మనకు తాగేదానికే మనం ఇబ్బందులు పడుతున్నాం, నదులు మనతో పోతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. రైతుల సమస్య ఏమి ఎట్లా తీర్చగలం? సో ఇవంతా మీరు ఆలోచించి, రైతులు సుఖంగా ఉంటేనే వ్యాపారస్తులు సుఖంగా ఉంటారు, రైతులు సుఖంగా ఉంటేనే పరిశ్రమలు నెలకొల్పుతాయి. దానికి అన్ని ముడిపడినది ఒక రైతుల నుంచి మొత్తం 80% ఉంటే రైతుల నుంచి ప్రతి ఒక్కటి ఆధారపడిందని వ్యాపారస్తులు కూడా గుర్తుంచుకొని, ఈ పోరాటం రైతుల కోసం పోరాటం కాదని మీరందరూ గుర్తుంచుకోవాలి. ఈ పోరాటం మనం అందరూ బతుకోవాలి. రాయలసీమలో ఉంటే ప్రతి మనిషి, ప్రతి జీవరాశి బతకాలంటే మన నీళ్లు మనం పెట్టుకోవాలి, మన క్యాపిటల్ మనం తెచ్చి పెట్టుకోవాలి, మన హక్కులన్నీ మనం సంపాదించి పెట్టుకోవాలి, 55,000 కోట్ల అప్పులు మనకు సంబంధం లేకుండా పెట్టుకోవాలి. అప్పుడే మనకు సమృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మిగతా జిల్లా ప్రెసిడెంట్లు అందరూ మాట్లాడతారు. తర్వాత క్లోజింగ్ రిమార్క్స్ మళ్ళీ నేను మాట్లాడుతున్నాను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు, పుర ప్రముఖులు, పత్రిక విలేకరులకి అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని మంచి మిత్రులు నాయకులు శ్రీ వెంకటేష్ గారు చొరవ తీసుకొని ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా వరకు, నెల్లూరు జిల్లా తెలుగు చరిత్ర ప్రత్యేక గుర్తింపు ఉంది. మహాభారత రచించిన తిక్కన నెల్లూరు వాడు. శ్రీరంగం తర్వాత అంతటి ప్రసిద్ధమైనటువంటి అల్పి రంగనాథస్వామి పుణ్యక్షేత్రం. మంచి తీయటి నీరు ఇస్తున్నటువంటి పెద్ద ప్రవేశిస్తున్న పుణ్యభూమి. భాషా ప్రగత రాష్ట్రాలకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన పొట్టిస్వామి నెల్లూరు వాడు. ఈ విధంగా ఎంతో చరిత్ర ఉన్న నెల్లూరుకి మరి గత 30 సంవత్సరాలుగా పారిశ్రామికంగా, వ్యాపారంగా, రాజకీయంగా నెల్లూరుకి ఏమి అభివృద్ధి జరగ. నెల్లూరు 42 మండలాల్లో కోవూరు మండలం, నెల్లూరు మండలం మాత్రమే పంట పొలాలు ఉన్నాయి. ఢిల్లీకి, కలకత్తాకి, హైదరాబాద్కి వెళ్ళేటువంటి దాదాపు 40 ట్రైన్లు ఈ 2 మండలాలు కూడా పోతుంటాయి. ఆ లైన్కి అవతల ఆకుపచ్చగా ఉండే పొలాలు చూసి నెల్లూరు చాలా అభివృద్ధి కలిగినటువంటి ప్రాంతం అనుకుంటారు. ఈనాటి కూడాను ఒక డిపో ఫ్యాక్టరీ మాత్రమే నడుస్తున్నది. అదేవిధంగా నెల్లూరు సంబంధించి అన్ని రంగాలు కూడాను వెలుగులు ఉన్నాయి. వ్యవసాయంగా అయితే మంచి సన్నటి మొలగొడుగులు భారతదేశం మొత్తం మీద సప్లై చేసేటువంటి నెల్లూరు మొలగొడుగులు పడుతున్న భూముల్ని రొయ్యల గుంటలు చేసి ఈనాడు 10% కూడాను బియ్యం వరి పండించేటువంటి పొలం లేకపోయింది. ఈ రొయ్యల గుంటలు కాస్త పేరైపోయినాయి. ఆ గుంటల వల్ల పొలం చేయడానికి సరైన వేదిక వారు నెల్లూరు, ఒంగోలు జిల్లా తలుపులు కూడా చాలా మంచి పరిణామం. ఇది చాలా సంతోషమైన విషయం కూడా. ఈ హక్కుల వేదిక వెంకటేష్ గారి యొక్క నాయకత్వాన అభివృద్ధి అయ్యి రాజకీయాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇది అభివృద్ధి కావాలని మా నెల్లూరు రావాల్సిన భాగం మాత్రం న్యాయం ఇవ్వమని కోరుతున్నాను. 1,00,000 కోట్లు ప్యాకేజీ 6 జిల్లాలకి అభివృద్ధికి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి న్యాయ భాగం మాత్రం మాకు తప్పకివ్వమని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాలు అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామంటే మా జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ముందు వచ్చి అక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదేమైనా కూడా వేదిక అధ్యక్షులు గారైన శ్రీ పిజి వెంకటేష్ గారు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమంలోని సంగతులు ఏంటో కూడా మాకు యాక్చువల్గా తెలియవు. మరి నిన్న వెంకటేష్ గారు నేరుగా ఫోన్ చేసి మీరు తప్పక రావాలా, మరి మీ యొక్క ఇది కూడా కావాలంటే సరే అసలు ఏమిటో అసలు ముందు వచ్చి చూడాలనుకుంటే మేము వచ్చిన వల్ల
ఇక్కడ ఏమి జరుగుతుందని ముఖ్యంగా మాకు అసలు తెలియని పరిస్థితి అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి అందరూ కూడా సమైక్యంగా మన యొక్క రాష్ట్రాన్ని ఒకవేళ తెలంగాణ వాళ్ళు కనుక వేరుపరిచిపోయినా కానీ మన చేతుల మీద మనం నిలబడేదానికి గాను మన సంఘటితంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పిన దానికి మా అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నది. మేము కూడా దానికి ముందుండి మా జిల్లా తరఫున కూడా మేము పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. రెండోది, ఎక్కువగా ఇప్పుడు 3 సంవత్సరముల నుంచి మనకు వర్షపాతం లేనందువల్ల మా జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాలు వరి ధాన్యం పండే రైతాంగం అంతా కూడా సర్వనాశనం అయిపోయినారు. ఇవాళ హత్యలు అనేది ఈ సంవత్సరం కూడా నీళ్లు కనుక రాని పరిస్థితుల్లో ఇప్పుడు 10, 20, 30 ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో రోజుకు 100 వేలలో కూడా అయినా కానీ దానికి చేసే పని లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన సాగర్లో కూడా వాటర్ కూడా ఉన్నది కాబట్టి ప్రకాశం జిల్లాకి కూడా ఆ సాగర్ వాటర్ వచ్చే విధానంగా మరి ఐక్య సంఘటన తరఫునగా మీరు చేసే ఉద్యమంలో ఇది ఒక పార్ట్గా తీసుకొని ప్రకాశం జిల్లాకి కూడా పూర్తిగా నీరు ఇచ్చే ఏర్పాటు చేయించవలసిందిగా నేను సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. రెండోది, నేను ముఖ్యంగా ఈ రోజున వీరందరూ ఒక దీని వరకే చెప్పారు. నేనైతే ఇండస్ట్రీకి సంబంధించి నేను కొన్ని విషయాలు చెప్తాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే రైతు దెబ్బతినిపోయినాడో అలానే ప్రకాశం జిల్లా ఉన్న ఆయిల్ మిల్స్ కానీ రైస్ మిల్స్ కానీ అన్ని కూడా దెబ్బతిని 80% తాళాలు వేసుకొని ఉన్నాయి. ఈ హెచ్డి కనెక్షన్స్ కానీ ఇవి కానీ రైతులకి సీఎం గారు ఎన్నో వసతులు ఎన్నో సౌకర్యాలు చేశారు. దానికి మనం సంతోషిస్తాము. అలానే మనకు కూడా ఈ హెచ్డి కనెక్షన్స్ ఇవి ఉన్నప్పుడు మనం మినిమం ఛార్జెస్ అనేది ఇప్పుడు 200 kV ఉన్నవాడు దగ్గర 60-70 రూపాయలు మినిమం కట్టాలి. మరి అసలు మిల్లే రన్నింగ్ లో లేకపోతే 70,000 రూపాయలు కట్టాలంటే అక్కడికి వారందరికీ కూడా మళ్ళా ఇండస్ట్రీ నడిపించుకునే విధానం ఉంటే అప్పుడు మళ్ళా పీలా పక్క వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగాలు కానీ ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది. తప్పితే అలా జరగని రోజున ఇండస్ట్రీస్ మళ్ళీ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దానిని కూడా మీ యొక్క దీంట్లో ఒక ఇదిగా పాయింట్గా తీసుకుని రాసుకోవాల్సిందే నేను తీసుకొస్తున్నాను. రెండోది, ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్లు మన సొమ్మంతా తీసుకెళ్ళి ఈ రోజంతా తెలంగాణ హైదరాబాద్ సిటీలో పెడుతున్నాము. 55,000 కోట్లు ఈ రోజు అప్పుల్లో ఉన్నది. ఈ 55,000 కోట్లే కాకుండా ఇంకా ఏవో పరిశ్రమలు అక్కడికి వస్తూ ఉంటే మన వారు చెప్పిన ప్రకారంగా మన రాయలసీమ కానీ కోస్తాలో కానీ లేకపోతే ప్రకాశంలో కానీ నెల్లూరులో కానీ ఎలాంటి ఇండస్ట్రీలు వచ్చే పరిస్థితులు లేవు. ఒక ఇవాళ కాకపోతే రేపైనా కానీ వాళ్ళు విడిపోయేది మాట ఖాయం. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా చేయాలా? దీనికి కారణం ఎవరు, ఇందుకోసం ఈ పరిస్థితి వచ్చింది అని ప్రతి ఒక్కరూ వాళ్ళు గుండెలపై చేసుకొని ఒకసారి ప్రశ్నించుకోవాలని కోరుతున్నాను. మనకు రాయలసీమలో జీవనదులు లేవు, ఇండస్ట్రీస్ లేవు, కొన్ని రైతులకు వెల్ వాటర్ ఉందా, బావిలో నీళ్ళుందా, బోర్లో నీళ్ళుందా, ఏం లేదు. ఇప్పుడు నిత్య కరువు. కొన్ని రాయలసీమలో నాయకులు కరువు అయ్యారా, అడిగేవాళ్ళు లేరా? ఎందుకు ఈ సమస్యలు, ఇటువంటి సమస్యలు మనకు ఎదురొచ్చింది. రాయలసీమ నుంచి ఒకరేమో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా రాయలసీమకు సంబంధించిన వారే. కానీ వారి దృష్టి మన రాయలసీమ పైన పడడం లేదు. కారణం అర్థం కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం, రాయలసీమ ప్రజలకు పౌరుషం, కసి, ప్రతీకారం ఇవన్నీ చాలా ఎక్కువ. నిత్యం ఒకరిపైన ఒకరు పోటీలు పడడం, ఒకరిని ఒకరు ప్రతీకారాలు తీర్చుకోవడం, ఇట్లా నిత్యం జరుగుతున్న సమస్యలు. ఈ సమస్యల వల్ల మనకు గడిచిన లాభం ఏంటంటే మన ప్రధాన సమస్యలు మనం మర్చిపోతున్నాం. మన అవసరాలు ఏంటి మనం గుర్తించడం లేదు. మనకు కావాల్సింది ఏంది, మన భార్య బిడ్డలకి ఏంది, మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఏం కావాలి, మన ఊరికి ఏం కావాలి అనే సమస్యలను పూర్తిగా మర్చిపోయి ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నాడు, వాడెక్కడ పోతున్నాడు, వీడెక్కడ పోతున్నాడు అని వాటిపైన ప్రధానంగా మనము దృష్టి నిలిపాము. మనకు రావాల్సిన వాటా అడగడం మర్చిపోయాం. మనకేం రావాలి, మన రాయలసీమకి ఏం కావాలి, కోస్తా వాళ్ళు అడిగి తీసుకుంటున్నారు, తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు. రాయలసీమ నుండి పోయిన నాయకులు ఎవరు సక్రంగా దీనిపైన స్పందించడం లేదు.
అదేవిధంగా కొన్ని స్పందించడం లేదంటే వాళ్ళకు అడిగే ధైర్యం లేదన్నా. మనిషి పుట్టేది ఎంత నిజమో గిట్టేది కూడా చనిపోవడం కూడా అంతే నిజం. మధ్యలో మనం సంపాదించడం, మన ప్రతీకారాలు, పౌరుషాలు, కసి ఇవన్నీ కూడా నడిమిదే. కట్టగడపది వయసు అయిపోయిన తర్వాత మనం ఆలోచించేది ఏంటంటే మనం ఏం చేయలేకపోయామే, ఏం సాధించలేము, మన కుటుంబానికి మనం ఏం చేసామా లేదు, వాళ్ళ కనీస అవసరాలు సుఖ సంతోషాలు ఇచ్చామా లేదు, పోనీ మన గ్రామము మన ఊరికి మనం ఏమైనా చేసామా లేదు. ఏం చేశాము? మనిషి బ్రతికినప్పుడు బ్రతకడం కాదు, చచ్చిన తర్వాత బ్రతకడమే చాలా గొప్ప. చచ్చిన తర్వాత బ్రతకడం అంటే మనిషి బ్రతికినప్పుడు చేసే మంచి పనులే చనిపోయిన తర్వాత ఎంతో ఆయన ఉపయోగపడుతుంది. చనిపోయిన తర్వాత మనం పోయేటప్పుడు 1000 మంది 1,00,000 మంది మన గురించి మహానుభావుడు వెళ్ళాడు, మన ఊరికి చేశాడు, మంచి చేశాడని చెప్పుకోవడమే దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. ఏదో పెద్ద ఎమ్మెల్యేలు గెలిచి మన భుజం తట్టి రాయలసీమ బిడ్డ వచ్చాడు, కూలి వచ్చాడు అట్లాంటి అందరికంటే అంటే అన్యాయం రాయలసీమకు ఎక్కువ జరిగిందనే మాట వాస్తవమే. కానీ అందులో ఎక్కువగా అన్యాయానికి బలైపోయినది అనంతపురం జిల్లా అని చెప్పవచ్చు. సో అనంతపురం జిల్లా తరఫున మీ యొక్క కార్యక్రమాలకు మా పూర్తి సహకారాన్ని అందజేస్తామని మనం చేస్తున్నాను. మరి అనంతపురం జిల్లా ఎలా ఉంటుంది అంటే లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇండియాలో జైసల్మార్లో ఉంటే సెకండ్ లోయెస్ట్ ఫాల్ అనంతపురం అన్నమాట. అక్కడ నిత్యం అనంతపూర్ అంటే అనంత అంటే అబండెంట్, కరువు అంటే పూర్, పావర్టీ ఎప్పుడు తాండవిస్తూ ఉంటుంది అనమాట. అటువంటి జిల్లా మాది. నిత్యము కరువు కాటకాలతో, అటు ఇండస్ట్రీస్ లేవు, అగ్రికల్చర్ అసలుకే లేదు. మరి నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయకపోతే ఇటువంటి ఆకలి చావులే కాకుండా ఎన్నో దారుణాలు కూడా జరగడానికి వీలుంది. దగ్గరగా 10 ఏళ్లుగా వింటున్నాను హిందూపురం హోసూర్ లాగా డెవలప్ చేస్తామని. కానీ డెవలప్ చేస్తే ఎంతైనా నిరుద్యోగ సమస్య తీర్చడానికి వీలుంది, కానీ దాన్ని పూనుకోకుండా దాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. దాన్ని యుద్ధ ప్రాతిక మీద దానికి కావాల్సిన నీరు దానికి శాంక్షన్ అయినారు, కానీ అంతలోనే క్యాన్సిల్ అంటున్నారు. ఈ రాయలసీమకు ఒకటే ఒక పవర్ స్టేషన్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన నీరు, న్యాయపరంగా వచ్చే నీరు మనం తెచ్చుకుంటే తప్ప మనకి మనుగడ ఉండదు. మన యొక్క హక్కులు మనకు కొంతవరకు అవగాహన తెలిపేందుకు, ఎందుకంటే మన ఒంగోలు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చేంత వరకు అసలు కార్యక్రమం ఏమనేది మాకు కూడా తెలియదు. ఎందుకంటే వి థాట్ ఏదో సమ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మాది మన 6 జిల్లాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైనా విషయాలు ఉంటాయని అనుకున్నాము. ఫస్ట్ ఇంత పెద్ద ఎత్తున ఈ మాదిరి యొక్క మన హక్కుల పోరాటం అనేది సో చేసిన కర్నూలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, మిగతా జిల్లాల నుంచి విచ్చేసిన మిత్రులు, ప్రెసిడెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్స్కు, చేసిన పెద్దలు, ప్రెస్ వారికి, తర్వాత ఇతర వ్యాపారవేత్తలందరికీ కూడా నమస్కారం. మిగతా వారంతా కూడా అన్ని జిల్లాల యొక్క కరువు నీట్గా ఈ ప్యాడీ అనేది డిసప్పేర్ అయిపోయింది. కడప డిస్ట్రిక్ట్ ఈ కేసు కెనాల్ బెల్ట్ అంతా కూడా, మిగతా కూడా వర్షాలు లేక నిన్న ఈ సంవత్సరం కొంతవరకు మన గ్రౌండ్ నట్ మా ఏరియా అంతా కూడా బాగా దెబ్బతింది. ఎందుకంటే అర్లీగా వేసిన వాళ్ళకు తర్వాత ఈ యొక్క పంటలు దెబ్బతిన్న దానివల్ల రైతు పూర్తి దెబ్బతిన్నాడు, రైతు దెబ్బతిన్న దానివల్ల వ్యాపారస్తులు దెబ్బతిన్నారు. అదే మాదిరి దాని అలైడ్ ఇండస్ట్రీస్ కానీ మిగతా కొత్త ఇండస్ట్రీస్ ఏమి రాకుండా ఉన్న ఇండస్ట్రీస్ మా కడపలో ఒకటి జ్యోతి కెమికల్స్ అని, కోరస్ ఇండియా ఒకటి వేరియం కెమికల్ యూనిట్ అనేది చాలా పెద్దది, అది కూడా క్లోజ్ డౌన్ అండ్ కంప్లీట్ గా స్మాష్ అయిపోయింది. ఫ్యాక్టరీ కంప్లీట్ తీసేశారు. చాలా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మాకు ఒక ఆశ ఏమంటే కడప జిల్లాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో కాబట్టి సుందర స్వప్నమేమో అవుతున్నారు. బట్ సహకారం ఎంత అవుతుందని చూడంటే కడపను కూడా మోడల్ సిటీ చేయాలనేసి కలెక్టర్ గారిని చాలా ప్రెజర్ చేస్తున్నాడు, చాలా ప్లాన్స్ ఇచ్చాడు. మమ్మల్ని కూడా లోకల్ కమిటీస్ వేసినారు, చాలా పెద్దానికి అడ్వైస్ అన్ని కూడా.
ఈవెన్ మిగతా జిల్లాలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ చేయాలి పులివెందుల అనేసి ఒక ఇది ఇచ్చినారు. కానీ అది ఎంతవరకు సక్సెస్ చూడాలా. కానీ మన ఇంతకుముందు మన గౌరవ వెంకటేష్ గారు చెప్పినట్టు మన డెవలప్మెంట్ అంతా కూడా స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఎక్కువ జరిగింది. మన ఇన్వెస్ట్మెంట్ మంది కానీ కోస్ట్ల వాళ్ళది కానీ అందరిది కూడా అయిపోయిన తర్వాత ఈ దినం మాకు తెలంగాణ కావాలో మీరు వెళ్ళిపోండి అంటే వీ కెనాట్ ఈవెన్ కీప్ క్వైట్. ఎందుకంటే వారు చెప్పినట్టు బయట అప్పులు తెచ్చి ఆ అప్పులతో అక్కడ డెవలప్మెంట్ చేసినారు. దాన్ని ఈ దినం మేము తీసేసుకుంటా మీరు వెళ్ళిపోండి అంటే అది సరైన కారణం కాదు. కాబట్టి సమైక్యాంధ్ర ఉండాలని మనం కోరుతూ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మన హక్కులు మన ఇండస్ట్రీస్ కూడా ఖచ్చితంగా ఎక్కువ కావాలి. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల్లో ఏ మేజర్ ఇండస్ట్రీ ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ మన రాయలసీమలో ఏదో ఒకటి స్టార్ట్ కూడా చేయలేదు. ప్రైవేట్లో కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ ఏదైనా చిన్న ఇండస్ట్రీ అంటే వాళ్ళు చెప్పినట్టు కొన్ని ఏదో ప్రైవేట్ సిమెంట్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. అవి కూడా లాస్ట్లో రన్ అవుతున్నాయి. పెన్నా సిమెంట్ కానీ ఎల్ఎన్టీ కానీ తర్వాత ఇండియా సిమెంట్స్ కానీ అన్ని కూడా అదే జస్ట్ రన్నింగ్ సర్వైవల్ కొరకు నిలబడిన కంపెనీలు కూడా. కాబట్టి ఇండస్ట్రీ మనకు వ్యవసాయం రెండు కూడా బాగుంటేనే వ్యాపార వర్గాలు కూడా బాగుంటాయి. వ్యాపార వర్గాలు ఉంటేనే మిగతా అన్ని రకాల వర్గాలు కూడా అందరికీ సేఫ్టీ ఉంది. ఫస్ట్ పాయింట్ మనకు ఇండస్ట్రీస్ కు బిజినెస్ వాళ్ళకు ఒక్కటి కూడా సేఫ్టీ లేదు. అంటే ఇప్పుడు గత 9 సంవత్సరాల్లో రాయలసీమ వారి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు రాయలసీమ వారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి కొంతవరకు మనకు అసెసింగ్ కొంచెం ఈజీగా ఉండొచ్చు పోయి కలిసేదానికి కానీ ఏదైనా కూడా. కాబట్టి వెంకటేష్ గారి రిక్వెస్ట్ చేయబడి ఈ యొక్క వేదిక నుంచి ఈ యొక్క ఫెడరేషన్ అనేది రాయలసీమ అంటే 6 డిస్ట్రిక్ట్స్ ఒక ఫెడరేషన్ అప్పు ఉంది మనకు. అది వాళ్ళే కొంత తీసుకోవాలా, 50,000 కోట్లు మనకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అనే యొక్క విషయాన్ని మేము కూడా రేపు మా చేంబర్ ఆఫ్ కామర్స్ లో కూడా, ఎందుకంటే ప్రజలకు అవేర్నెస్ ఉండదు. మామూలుగా ఏదో జరుగుతుంది పోతా ఉంది అనుకుంటారు, కానీ ఎవరో ఒకరు కంకణం కట్టుకొని లీడర్షిప్ గా దీన్ని ముందుకు తీసుకపోతే కానీ అప్పుడు కానీ మనకు బలు వెలగదు. ఎందుకంటే ఏదో అదే అదే ఇప్పుడు కాబట్టి మనము ఈ యొక్క వేదిక ద్వారా తెలుసుకునే విషయాలను మీ చేంబర్స్ లో కానీ మీ వ్యాపార ప్రతినిధి మన వాళ్ళే సీఎం గా ఉన్నారు, మీరందరూ కలిసి కావాలంటే మా సీఎం మనకు తెలిసిన వాళ్ళే చెప్పే కావాలంటే మనము గట్టిగా మన రాయలసీమ హక్కులను తర్వాత ఇదే మాదిరి ఈ పాకాల ధర్మవరం అంటున్నారు రైల్వే లైన్, అది కూడా శాంక్షన్ అయిపోయింది. మ్యాసింగ్ చూపించాము ఫిగర్స్ రైల్వే జెడ్ఆర్ఎస్ మీటింగ్ లో 1 year 2 years అయిపోతుంది అనేసి మరి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా పోకుండా వ్యాపారస్తులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మిగతా వాళ్ళు కాకుండా వీళ్ళు వ్యాపారస్తులు తప్పకుండా ఇక్కడ ఉండాలని చెప్పేసి తర్వాత ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి అధ్యక్ష కార్యదర్శులకు పెద్దలు చంద్రశేఖర గల్పూర్ గారికి బ్రిడ్జి కానీ మిగతా కాలువలు కానీ కట్టించడం వల్ల ఉన్న నీరును వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకి నీళ్ళే లేవు. ఉన్న కొన్ని వనరులని అధికారం ఉండే వాళ్ళైనా లేక ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళైనా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఏ నాయకుడు ఉన్నా ఏమి చేయాల్సి వచ్చినా మొట్టమొదట కోస్తాకి ఆ తర్వాత హైదరాబాద్ మాత్రమే చేస్తారు తప్ప కర్నూలు కానీ ప్రకాశం కానీ నెల్లూరు కానీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని మాత్రం అక్షర సత్యం. ఇది ఎన్ని రోజులు మాట్లాడకపోతే 50 ఏళ్ళు దాటింది. ఇప్పటికీ 50 ఏళ్ళ తర్వాత కూడా మనం ఇదే పాట పాడుకుంటూ పోతే ఇక భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో 6 జిల్లాల్లో జరగవు. ఇప్పుడు ఈ కార్యక్రమాలకి మనం ఐక్య వేదిక పేరుతో ముందుకొచ్చాం కాబట్టి మనం ముందే పిలిపించాం. దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు. ఈ 6 జిల్లాల అభివృద్ధి కోసం ఎలాంటి పని చేయడానికైనా సరే, ఎలాంటి ఉద్యమం చేయడానికి సరే మనం ముందుకు రావాలని మాత్రమే మనం పిలిపిస్తున్నాం. ఏది ఏమైనా ఈ రోజు ఈ 6 జిల్లాల అభివృద్ధి కోసం మనం ఎంత త్యాగానికైనా ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. ఇది మన కోసం మనం చేస్తున్న పోరాటం ఇది, అంతే తప్ప ఇంకొకరి కోసం కాదు. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఒక పార్టీ మనది కావాలని కోరితే గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే పక్కన ఉన్న పార్టీ నీ ఛార్జ్ ఏం కాలేదు, తక్కువ తెచ్చావు, అదే నేనంటే ఇంకా ఎక్కువ తెస్తాను అంటాడు. ఆయన ఇంకా ఎక్కువ కావాలని కోరుతాడు. గవర్నమెంట్ ఇంకా కొత్త కేటాయిస్తుంది, ఇంకో పార్టీ ముందుకు వస్తుంది. అట్లా 4 పార్టీలు 4 రకాలుగా స్టేట్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ భయపెట్టి వాళ్ళన్నీ లాక్కెళ్తున్నారు. కోస్తాంధ్రలో అయితే పాపం పుణ్యం, అది అంటే పుణ్య పురుషులు వాళ్ళు అడగకుండానే గవర్నమెంట్ ఉండే వాళ్ళు చేసేస్తుంటారు.
మనం చిన్న బిడ్డ తుంగభద్రమైన కృష్ణపైన ప్రయాణం కోసం లేకుంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక బ్రిడ్జి కట్టడం అంటే మహా అంటే 5-10 కోట్లు అవుతాయి. 5-10 కోట్లు నువ్వు వేల టైమ్స్ వాళ్ళకి రిపేర్ చేసిన గవర్నమెంట్ కనీసం మనకి ఖండించుకోలేదు. వాళ్ళు అడగకుండానే 150 కోట్లు 300 కోట్లు పెట్టి ఆ గోదావరి పైన బ్రిడ్జిలు కడుతూనే ఉంటారు. వాళ్ళు అడగాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా ఆ ప్రాంతం వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే మనం అడిగినా అన్న పెట్టలేని పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎదురు తిరిగైనా సరే మా ప్రాంతానికి అభివృద్ధి చేస్తారా, లేకపోతే మేము ప్రత్యేకంగా ఉండి మాకు రాయలసీమని మనం చెప్పాలి. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి సాగడం లేదు. గతంలో రాయలసీమలో ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాయించిన వల్లే కర్నూలులో కార్బన్ ఫ్యాక్టరీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. బాగా జరుగుతుండేది. అప్పుడున్న ముఖ్యమంత్రి కన్నుబడింది, కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి. ఈయన పార్టీ వేరు ఆయన పార్టీ వేరు కాబట్టి దానికి ఉన్న రైతుని కట్ చేశారు కార్బన్ ఫ్యాక్టరీ. ఆయన ఫ్యాక్టరీ మొదలుపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చి ఈ రాయలసీమ ప్రాంతం ప్రకాశం నెల్లూరులో కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టేందుకు అవసరమైతే ఉన్న రూల్స్ మార్చేలా సరే ఎక్కువ రాయితీలు ఇచ్చి ఈ ప్రాంతం 6 జిల్లాల్లో పరిశ్రమ నెలకొల్పడానికి రాజశేఖర రెడ్డి గారు కృషి చేయాలి. ఎందుకంటే ఆయన అనుభవంలో ఉంది కాబట్టి. ఇక్కడ కరెంటు విషయం పంటలు పండడం లేదు, ఫ్యాక్టరీలో పనులు లేవు. అలాంటి ఎలా బతికేది? అందరూ ఊరిపోయి పారిపోతున్నారు. కాబట్టి అలా కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఇప్పుడుండే ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆయన కూడా రాయలసీమ సపరేట్ రాయలసీమ కోసం కూడా ఆయన పోరాడాడు. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని ఈ రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీని 1 లక్ష కోట్లు అడిగారు. 1 లక్ష కోట్లు కాకుండా ముందు మనకు 30 కోట్లు 40,000 కోట్లు ఇచ్చి ఈ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే అది అంచనాగా వస్తుంది. లేదన్నప్పుడు వాళ్ళు భయపెట్టి ఇచ్చినట్టు అందరితో కలిసి జీవించే ప్రసక్తే లేదు. ఈ 6 జిల్లాలు సపరేట్ రాయలసీమ చేయాల్సిందే. ఇది ఐక్యవేదిక డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పలుకు ఇది కాకర్ల వాసి త్యాగయ్య, మన త్యాగయ్య రాయలసీమ వాడిన పంచరత్నాలలో ఒకటి. అంత గొప్పది రాయలసీమ. కొంచెం గత శతాబ్దంలోకి వెళ్తే దత్తమండల జిల్లాలోని పిలువబడిన ఈ రాయలసీమ దత్తమండల జిల్లాలో 1927 అక్టోబర్ 26, 27, 28 తేదీన నంద్యాలలో ఆంధ్ర రాజకీయ మహాసభ అనేది ఒకటి జరిగింది. ఆ మహాసభకి రాధాకృష్ణన్ పండితుల వారు అధ్యక్షత వహించారు. ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య, దుగ్గరాల గోపాలకృష్ణయ్య అటువంటి దిగ్గజాలు హాజరయ్యారు. ఆ సభలో పప్పూరు రామాచార్యులు, కల్లూరు సుబ్బారావు, గాడిచర్ల హరిశ్వరోత్తమరావు, కాళ్ళకూరి నారాయణరావు అటువంటి వాళ్ళు దీన్ని దత్తమండల జిల్లాలు కాదు, రాయలు ఏలిన సీమ, రాయలసీమగా పిలవాలి అని నామకరణం చేశారు. ఆనాటి నుండి ఇది రాయలసీమగా మారింది. 1937 నవంబర్ 11వ తేదీన మద్రాసులోని దేశోద్ధారక కాశీనాథ్ పంతులు గారి ఇంట్లో శ్రీబాగ్ అనే ఇంట్లో, ఆయన ఇంటి పేరు శ్రీబాగ్. ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటి పేరు కూడా శ్రీబాగే. జూబ్లీ హిల్స్ లో ఉంది, బంజారా హిల్స్ లో ఉంది. ఆ ఇంట్లో గాడిచర్ల హరిశ్వరోత్తమరావు గారు సృష్టికర్తగా, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, కడప కోటిరెడ్డి గారు, కల్లూరు సుబ్బారావు గారు అటువంటి మహనీయులు సంతకం పెట్టి ఒక ప్యాక్ట్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో రాయలసీమ, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాయలసీమకి ఏముండాలి, ఇతర రాష్ట్రాలకు ఏముండాలి, ఇతర భాగానికి సర్కారుకి ఏముండాలి అనే విషయాన్ని అంతా విరచరించారు. 2-3 నిమిషాల్లో ముగించమన్నారు. రేపుల ఎల్లుండి మంగళవారం సాయంకాలం 5:30కి గాడిచర్ల హరిశ్వరోత్తమరావు గారి 121వ జయంతి ఆయన చదువుకున్న కర్నూలు మున్సిపల్ హై స్కూల్లో జరపబడుతుంది. ఆ సభలో పాండురంగారెడ్డి గారి ఐక్యవేదిక కార్యదర్శి పాండురంగారెడ్డి గారు శ్రీబాగ్ పైన
చాలా కృషి చేశారు, దాన్ని చదివారు, దాన్ని అధ్యయనం చేశారు. వారు ప్రసంగిస్తారు. మీరందరూ వచ్చి ఆ సభలో ఆ కార్యక్రమాన్ని బాగుపరచాలని మీ అందరిలో కోరుకుంటాను. తమిళనాడులో మదురై, తిరుచిరాపల్లి, రామేశ్వరం అటువంటి నగరాల్లో, కోయంబత్తూరు పారిశ్రామికంగా ముందుకు వెళ్ళినాయి. సేలం, ఈరోడ్, శివకాశి, ఎక్కడ పోయినా ప్రతి రాష్ట్రాల్లో అది ఉంది. మహారాష్ట్రలో పూనా, నాగ్పూర్, ఔరంగాబాద్ లో 3 5 స్టార్ హోటల్స్ ఉన్నాయండి. 3 5 స్టార్ హోటల్స్ ఔరంగాబాద్ లో ఉన్నాయి. ఒకప్పుడు నిజాం కాలం రాజ్యంలో ఉన్నది. ఈ రోజు ఒక విశాఖపట్నంలో ఒక తాజ్ రెసిడెన్సీ తప్పితే 5 స్టార్ డీలక్స్ హోటల్ ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ తప్ప మీరు ఏ ఊర్లోనూ లేదు. అక్కడ కర్నూలు అటువంటి ఊర్లు 3 మాత్రమే 3 స్టార్ హోటల్స్ ఉండేది. అనంతపూర్లో ఒకటి ఉంది, కడపలో ఒకటి ఉంది, చిత్తూరు, తిరుపతి కూడా ఏడుస్తా ఉంది. దీనికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఇంక మీదనైనా ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ మాత్రమే ఒక ప్రజ్ఞని తొలగించడానికి పెట్టుబడులు వీలైనంత వరకు ఇతర జిల్లా కేంద్రాల్లో కూడా, చిన్న చిన్న ఊళ్ళలో కూడా పెట్టి జ్ఞానామృత సృష్టికి కొరత ఉండదు రాయలసీమ లోపల. వందే మాతరం. జై హింద్. థ్యాంక్ యూ సార్. అందరు ముఖ్యమంత్రులు, Chamber of Commerce from all the districts, dignitaries of dais and respectable invitees. I am very thankful for PG Venkatesh for giving me this opportunity to speak on this function. As you have heard from various presidents that Rayalaseema is the most needed state or districts compared to Telangana and Andhra Pradesh. Because for any development, 4 or 5 things are very important. One is water resources, educational activities, industries, and job opportunities. Where in all this aspect, Rayalaseema is lagging far behind than Telangana as well as Andhra. So our people have put forward various demands because we are lagging behind in all aspects. These are important 4 aspects for the development of Rayalaseema. Of course, I don't want to repeat the things, but I want to assure you that for this movement or any movement, one leadership is very important. And I feel like PG Venkatesh is the right person to do this movement, that is Rayalaseema Hakkula, and bring prosperity to Rayalaseema. Because we have been associated with him for the past 5 to 6 years. We know that he is cool like moonlight, his heart like sunlight, and he talks like a tiger, and he does the things in plan. So whatever the subject he takes, he will do it in a very systematic way, and I think that he is the best person to lead the movement at present, and I wish him all success. Thank you. వ్యాపార వర్గాలు ముఖ్యంగా సేయింగ్ ఉంది, పోరాడితే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్పితే అని ఖచ్చితంగా అంటే మేము కార్యరూపం దాల్చాలని చెప్పేసి, మరియు చేంబర్ వైస్ ప్రెసిడెంట్, తర్వాత నందికొట్కూరులో డైనమిక్గా ఉంటారు సంఘ సంస్కర్త, తర్వాత కొంచెం యాక్టివ్గా అంటే పార్టిసిపేట్ ఏ ఉద్యమానికైనా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే యువకుడు కావాలి. అలాంటి యువకుడు ఇప్పుడు సుధాకర్ ఇన్ని మాటలు మాట్లాడాల్సింది యువకుడు. మమ్మల్ని ద్రోహం చేశారు, మమ్మల్ని అన్యాయం చేశారు, అది ఉద్యమంలో మొదటిదన్నమాట. దాన్ని మాకు ఏ విధంగా ఆదుకుంటారు, ఆదుకోనప్పుడు అది రణరంగం, అది వేరేగా ఉంటుంది. ఫస్ట్ మాత్రం మమ్మల్ని ద్రోహం చేశారు, ఆ ద్రోహం చేసింది తెలియచేయటం ఒక ఉద్దేశం. తర్వాత మాకు ఆ ద్రోహాన్ని ఎట్లా ఆదుకుంటారు అనేది రెండో ఉద్దేశం.
అది ఆదుకోకపోతే రణరంగం అనేది మూడవది చేస్తాం. రణరంగం అనేది ఎడ్యుకేట్ చేసి వదిలేస్తాం పబ్లిక్. వాళ్ళకి రణరంగం కావాలో లేకపోతే ఇలాగే బాధలు పడతారు అనేది వాళ్ళకు వదిలేస్తామని. రణరంగం అనేది ప్రజల్లో నుంచి రావాల, నాయకుల నుంచి వచ్చేది కాదు. సో అది వాళ్ళ నుంచి డిసైడ్ చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆల్ ఎన్జిఓ ప్రెసిడెంట్స్ అంటే 6 జిల్లాల ప్రెసిడెంట్లు, ఎన్జిఓ ప్రెసిడెంట్లు మాకు వైస్ ప్రెసిడెంట్లుగా ఉంటారు మా రాయలసీమ హక్కుల ఐక్య వేదికలో. అంటే అలాగే ముందుగానే సుధాకర్ గారు కానీ, మన గంగారెడ్డి గారు కానీ, లంబోదర్ గారు కానీ, రామాంజనేయులు గారు కానీ, ఇంకా పెద్దలు ఉండే వాళ్ళతో కాక వీళ్ళు వైస్ ప్రెసిడెంట్లుగా ఉంటారన్నమాట. ఆల్ జిల్లా ఎన్జిఓ ప్రెసిడెంట్లు అది మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఆల్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్లు ఆటోమేటిక్గా మాకు జనరల్ సెక్రటరీస్గా ఉంటారు. 6 జిల్లాల చేంబర్ ఆఫ్ ప్రెసిడెంట్, సెకండ్ చేంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ లేని దగ్గర జనరల్ సెక్రటరీ, వాళ్ళ జనరల్ సెక్రటరీ వచ్చి మాకు జనరల్ సెక్రటరీ అవుతారు. 6 జిల్లాల చేంబర్ ఆఫ్ ప్రెసిడెంట్లు ఇక్కడ మా దాంట్లో హక్కుల ఐక్య వేదికలో ఉంటారు. మీకు అంత సమ్మతమే కదండి. సో ఇవంతా 6 జిల్లాల అలాగే జిల్లా ప్రెసిడెంట్లు కార్యవర్గంలో జనరల్ సెక్రటరీస్గా వస్తారు. సో ఈ విధంగా ఫస్ట్ సెట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆర్గనైజేషన్ని ఒక స్ట్రెంగ్గా చేసుకుంటూ ఒక బలోపేతంగా తయారు చేస్తున్నాం. ఇది కాక మనకు ఇంకోటి ఐక్యవేదిక ఉంది. ఐక్యవేదిక అంతా పాలిటీషియన్స్ అంతా అక్కడ ఉన్నారు. దాంట్లో పాలిటీషియన్స్ అంతా దాంట్లో నాయకత్వం వహిస్తున్నారు. వాళ్ళది ఒక వేదిక, ఇది ఒక వేదిక. మనం ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలుసు. రెండుకి నన్ను ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. 2 వేదికల నుంచి ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు సుధాకర్ గారు వారి సందేశం దాల్చడానికి నాయకులు కంకణం కట్టారు. దానికి మనందరి చేయూత కావాలి. పెద్దలు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు చెప్పారు. మన రాయలసీమ చరిత్ర చంద్రశేఖర్ గారు కొందరు చెప్పారు. వాస్తవంగా ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఆలోచించండి. మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎవరి కోసం పాటుపడుతున్నాం అని. మనము మన కుటుంబం కోసం ఎల్లవెల్లా పాటుపడుతున్నాం. అయితే ఈ ఆర్థిక పరిపుష్టి అనేది వ్యాపార రంగంలో ఉన్నాము కాబట్టి వ్యాపార రంగంగా మనం తులమపలమ సంపాదించుకుంటున్నాం, మనం పోషించుకుంటున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక 2-3 సంవత్సరాల నుంచి గతం నుంచి మీరు పుస్తక పఠనం తిరిగేస్తే మన జిల్లా ఎస్పెషల్ మన కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకోండి, అతలాకుతలం అయిపోయింది. 56 మండలాల్లో రమారమి 40 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారు. మరి ఈ 16 మండలాలు కూడా రేపు మర్నాడు అవి కూడా కరువు మండలాలుగా ప్రకటిస్తారు. ఎక్కడ ఏ వ్యాపారస్తులు టచ్ చేసినా నేను ఇండియాలో సప్లై ఇస్తాను రా మెటీరియల్. ఇండియాలో ఎక్కడ ఏ వ్యాపారస్తులు సమర్థించినా కూడా మన ఆంధ్ర పరిస్థితుల్లో ఒక కోస్తాంధ్ర తెలంగాణ ప్రయారిటీ ఇస్తారు కానీ రాయలసీమ ప్రయారిటీ ఇవ్వడం లేదు. తయారు కావడం కోస్తాంధ్ర తెలంగాణ. ఇలా మనం వెనుకంజబడిపోతున్నాం. మన హక్కుల కోసం మనం పోరాడుకోవాలి అని చెప్పి మొదలు పెట్టారు. అయితే ఎవరో ఒకరు ముందడు వేయకపోతే ఏం సాధించలేము. ఇక్కడ ఈ నాయకులు మనల్ని ఎటువంటి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయమని చెప్పకుండా మనమందరం కలిసికట్టుగా పోరాడి సాధిద్దాం. నేను వెనక మీకు ఉంటాను, ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా మీకు చేత నాకు ఇవ్వండి అని పిలిపించారు. చాలా సంతోషం. మనమందరం కూడా ఈ 4 గోడల మధ్యకే కాకుండా దీని నుంచి అవేర్నెస్ ప్రజలకు తెలియాలి. ఫస్ట్ ప్రజలకు అవేర్నెస్ తెలియాలంటే అవసరమైతే మొత్తం అన్ని జిల్లాలు మన 6 జిల్లాల్లో కూడా సమావేశం ఏర్పాటు చేసి అవసరం కూడా తాలూకా లెవెల్లో మండలం కూడా రాజకీయాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురండి. ఎందుకంటే ఈ పొద్దు తెలంగాణ మరిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ అనుకుంటూ నాడు వచ్చింది. ఈ పొద్దు మరి మన రాయలసీమ ముఖ్యమంత్రి వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ అని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు. మనం కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. మనం ఏదో 4 గోడల మధ్య కూర్చొని మనం మీడియా ద్వారా పత్రికలు తీసుకునే వారికి మాత్రమే తెలిసే విధంగా కాకుండా ప్రజలకు అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క మండలానికి కన్వీనర్లు ఏర్పాటు చేసి ఆ రకంగా
ఈ ఐక్య వేదిక ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా మీరు చేసే యాక్టివిటీ డైలీ యాక్టివిటీ వారికి తెలిసే విధంగా మీరు ముందుకు దూసుకెళ్తే ఈ ఐక్య వేదిక ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీ నాయకత్వం స్వచ్ఛమైన నాయకత్వంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి ఈ సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తూ దీనికోసం అవసరమైతే మా నందికొట్కూరు తాలూకా నుంచి అన్ని విధాల సహాయ సహకారం పూర్తిగా అందిస్తాం అని చెప్పి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనకు పెద్ద చెప్తారు మురిగి కుక్కకు కొంచెం మాంసం ముక్కేస్తే ఉడికి అయితే అన్నట్లు మన రాయలసీమ నాయకులకు ముఖ్యమంత్రులు మంత్రుల పదవులు ఇచ్చి మొరకుండా చేసి మన రాయలసీమను ఈ గదికి తెచ్చారు. కనుక మనం ఈ పోరాటంలో ఎవరికి ఎలాంటి పదవులు ఇచ్చినా దాంట్లో మనం ఊరుకుండకుండా మన సాగించాలని నేను కోరుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సభలు మిగతా ఆ జిల్లాలలో కూడా ప్రతి ఒక్కరూ నెలకు ఒక్కొక్క జిల్లాలో ఒక నెల కానీ ఈ సభలు ఏర్పాటు చేసి ఇది పోరాటం జరిగితే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. మా టోల్ నియోజకవర్గం నుంచి ఏ సహకారం కావాల్సినా కూడా దాన్ని నేను తోడ్పాటు చేస్తానని చెప్పి సెలవు చేస్తూ ఉంటున్నాను. రాయలసీమ నుంచి కర్నూలు జిల్లా నుంచి ఒక రాష్ట్రపతిని ఎన్నుకున్నాము. కర్నూలు జిల్లా నుంచి ఒక ప్రధానమంత్రిని ఎన్నుకున్నాము. ఎంతో ఘనకీర్తిని మనం తెచ్చినా కానీ కూడా వారు కర్నూలు జిల్లా రాయలసీమకు ఏం చేయలేకపోయారు. అది అందరికీ తెలిసిన విషయమే. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా మనది చేసి పెట్టినారు రాయలసీమ జిల్లా. ఇప్పుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ అని మళ్ళా ఒక నినాదం తెచ్చారు. కేసీఆర్కు తెలిసే వెళ్ళదు ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్, కర్నూలు జిల్లా వాళ్ళు ఇచ్చిన భిక్ష అని వాళ్ళకి తెలిసే మంచిది. ఒకవేళ వాళ్ళకి తిరిగి తెలంగాణ కావాలి అంటే అక్కడ ఉన్న క్యాపిటల్ ఇక్కడ రావాల్సింది వస్తుంది. అక్కడ ఉన్న డెవలప్మెంట్ మొత్తం ఇక్కడ అయిన తర్వాతనే వారికి తెలంగాణ తీసుకోవాలని కోరుకుంటున్నాము. సమయం లేదు కాబట్టి నేను మాట్లాడేంతతో సెలవు. దానికి 3 months లోనే ప్రామిస్ అన్నాడు. ఈ ఫ్రాక్షన్ నుంచి రాయలసీమలో అభివృద్ధి అనేది లేకపోయింది. అంత పర్సంటేజ్ ఇది పోవాలి. అందుకు మనము ఈ ఫ్రాక్షన్ను మన వ్యాపారస్తులు కొంతవరకు అడ్డుకోకపోతే సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడున్న కొంతమంది నాయకులు మాటలు మాత్రం మేము ఫ్రాక్షన్ తీసేస్తాం అంటారు. వాళ్ళే ఫ్రాక్షన్లలో అంతేకాకుండా డైరెక్ట్గా ఒక సమస్యను సృష్టించి ఆ సమస్యలు చుట్టూ అందరూ ఈ రాజకీయ నాయకులు కొంతమంది చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇంకా ఇప్పుడు అవేర్నెస్ ఫ్రమ్ ది వ్యాపారస్తుల నుంచి ఉంది. యంగర్ జనరేషన్ కూడా తీవ్రవాదం తత్వానికి ఎందుకు పోతున్నారంటే వీళ్ళ నుంచి ఏ పనులు కావు, మనం ఎదుర్కోవాలి అనే తత్వానికి వస్తున్నారు. తర్వాత రైల్వేస్, మన దాంట్లో రైల్వేస్ చూస్తే నేను ఇంతకుముందు నుంచి చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి 5 ఏళ్ల నుంచి అయ్యా మాది ఎక్స్ క్యాపిటల్, ఇక్కడ టూరిజం ఉంది, మీరు లింక్ చేయండి. అట్లీస్ట్ దత్తాత్రేయ గారిని మీట్ అయినాం, ఢిల్లీలో మీట్ అయినాం, కానీ ఏమి అది ముందుకు వస్తూ ఉంది. ఏం కర్మనో మా కర్నూలు కర్మ. వాళ్ళకి వినతీయడము, వాళ్ళు ఎంబడే వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళైనా ఇటు రైల్వేస్, మా దాంట్లో టూరిజం కూడా ఉంది. రాయలసీమలో కానీ టూరిజం చాలా ఉంది. దాన్ని ఏమన్నా రైల్వేస్ అంటే ఇన్కమ్ లేదండి. ఏ విధంగా ఇన్కమ్ వస్తుందండి? టూరిజం నుంచి వస్తుంది, లేకపోతే మీ పనులు సరిగా వ్యర్థంగా పోతూ ఉంటుంది. ఈ తర్వాత ఎడ్యుకేషన్, మన వాళ్ళ చుట్టూ అనవసరం ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమో స్టార్ట్ అవుతున్నాయి. దానికి తగినట్లుగా ప్రొఫెషనల్ ఇండస్ట్రీస్తో లింక్ చేసుకున్నాను. దానివల్ల ఏమైతుంది, విద్యార్థులు ఇప్పుడు నాకు తెలిసి మా ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళే ఎంటెక్ ఫస్ట్ క్లాస్ వచ్చినారు, చదువుతున్నాను. అదే బయో టీచర్లు వచ్చినారు, వాళ్ళు ఉద్యోగాలు అయ్యాడుతున్నారు. వాళ్ళు 75 రూపాయలు 50 రూపాయలు కూలికి పోలేరు. ఇట్లా వాళ్ళు ఏమైపోతారు, ఎంటీ బ్రెయిన్. ఇటు డైరెక్ట్ నాయకులు అప్పుడు వారికి నష్టము, ప్రజలకు నష్టము, అందరికీ నష్టం. ఇది ఒకరికి నష్టం కాదు, ప్రతి ఒక్కరికి నష్టం. ఈరోజు హైదరాబాద్ చుట్టూ ఉండే రైతులకు అందరూ ఒక్కొక్కడు కోటిస్తాడు రైతులు. సో ఇక్కడ చుట్టుపక్కల ఉండే రైతులు అన్ని పోగొట్టుకున్నాం. ఇంత కర్మ ప్రపంచంలో ఎవడు ఉంటాడు, ఎవడన్నా పోరాడతాడు. కానీ వచ్చిందా కొత్తగా రావాలని ఉన్నవి రాయలసీమ తాగేదానికి వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాం. మనం ఒక 3 అడుగులు ఇక్కడ 3 అడుగుల నుంచి 6 అడుగులు కట్టకట్టుకున్నామంటే నీళ్లు మనకు సంవత్సరాల కొద్దీ మనకు నీళ్లు వస్తాయి తాగేదానికి. ఒక 6 అడుగులు కూడా కట్టేదానికి, అది ఒక అడుగు కట్టుకునేది లేదు.
ఆ నీళ్ళు అట్లే పారాలి. కృష్ణాలో కలిసి ఆంధ్రాకు పోవాల్సిందే, మద్రాసు పోవాల్సిందే, మనకు తాగేదానికి నీళ్లు ఉండేదానికి లేదన్నమాట. అటువంటి పరిస్థితి మనది ఇప్పుడు. అటువంటి దాంట్లో మనం సంతకాలు పెట్టాం, మన నాయకులు, మన వాళ్ళు. సో ఇది అన్ని మనం పెట్టుకొని ఈరోజు తాగేదానికి నీళ్లు, పంటలు కాదు తాగేదానికి కూడా నీళ్ళు లేకుండా మనం చేసుకుంటున్నాం. ఈ నీళ్ళు అక్కడికి పోతే మద్రాసు తాగేదానికి మనకు లేదనమాట. ఇటువంటి పరిస్థితులు మనం నిలబెట్టుకున్నాం. మనం నిలబెట్టుకోలేక లేదు. తుంగభద్ర ఇట్లా పోయినా ఒక అడుగు గోడ కట్టుకొని నిలబెట్టుకోలేక లేదు. ఏమైనా ఉంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టుకో, ఆజు కట్టుకో. అది కట్టుకుంటే 30% సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, 30% రైతు కాంట్రాక్టర్లు ఇక్కడ అందరూ 60% ఎక్కువ సంపాదించేవాళ్ళు. రాజకీయ నాయకులు 30% తక్కువ చేస్తారు. రైతు చాలా తెలంగాణ కన్నా ఎక్కువ చాలా వెనుకబడి ఉన్నాడు. రైతుకు ఏ గిట్టుబాటు ధర లేక టమాటా కానీ ఉద్దిగడ్డ కానీ వేరే రాష్ట్రాలకు వేసుకపోయి అక్కడ అందరికీ నమస్కారం చేస్తూ అనంతపురం జిల్లాలోనే 15 లక్షల లీటర్ల నీళ్లు వస్తే కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సుమారు 25 లక్షల లీటర్ల నీళ్లు ఒక ఎకరాలు పడుతున్నాయి. వీటిని మనము సరిగ్గా ఉపయోగించుకోవటంలా ఏ పంటైనా తీసుకోండి, వేరుశనగ 75 రోజుల నుంచి 110 రోజులు ఉన్న వేరుశనగకి కావాల్సింది 12 లక్షల లీటర్ల నీళ్లు. దేవుడేమో మీకు 15 లక్షలు 20 లక్షల లీటర్లు ఆ ఎకరాల్లో పోస్తున్నాడు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు. మన అవగాహన రాహిత్యం వల్ల దాన్ని వదిలేస్తున్నాం. దాంతో పాటు సంవత్సరాల కొద్దీ శ్రమ పూర్తితో ఏర్పడిన మట్టిని కూడా పంపించేస్తున్నాం. మరి దీనికి చైతన్యం కావాలి. ఎందుకని ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, పాతకాలంలోటి కానీ లేక బృహత్ సంహితలోని కొన్ని దేశకులు పెట్టి ఎందుకు ఆలోచించకూడదు? అనంతపురం జిల్లాలో అన్ని రకాల పండ్లు పండుతాయి. ముందు టాఫీలు, చాక్లెట్లు అవి ఇవి అంటున్నారు. అలాగే ప్రతి ఒక్క పండు నుంచి ఆస్మోసిస్ డిహైడ్రేషన్ అనే ప్రాసెస్ ను పెట్టి దానికి కనీసం పెట్టుబడి 2 లక్షలు 3 లక్షల నుంచి స్టార్ట్ చేయొచ్చు. చాక్లెట్ల రూపంలో దాన్ని డిహైడ్రేట్ చేసే ప్రతి ఒక్కటి చాక్లెట్ వీటి వలన వీటి స్థానంలో వాటిని మనము చేయొచ్చు, మార్కెట్ చేయొచ్చు. ఆరోగ్యపరంగాను హైజీనిక్. తర్వాత మనం ఏమేమి చేయాలి, ఎవరెవరు ఏ విధంగా పంచుకోవాలి అనే అభిప్రాయాలు కూడా చూసాయి. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటే కేవలం రైతాంగానికి వాటర్ సోర్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. మనకు ఏపీ స్టేట్లో ఇంతవరకు కనీసం 135 ప్రతి ఉద్యమానికి ఎవరో ఒక నాయకత్వం వహించాలి. ఎంట్రీ ట్యాక్స్ అనేది వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా కర్నూలు, రాయలసీమలో కర్నూలు నుంచే ప్రారంభమైంది ఎంట్రీ ట్యాక్స్ వద్దు అని అజిటేషన్. అది కూడా త్రూ చేంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా టెక్స్టైల్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మొత్తం స్టేట్లోనే దానికి పెద్ద అజిటేషన్ వచ్చేసి ఆ యొక్క కార్యక్రమం సక్సెస్ అయ్యి ఎంట్రీ ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది. తర్వాత సేల్స్ ట్యాక్స్ విషయంలో కూడా చేనేత పైన ఆధ్యాత్మికంగా ఒక ఐక్యం, ఒక అందరూ ఒక ప్రభుత్వాన్ని కొట్టాలంటే ఐక్యంగా కొట్టాల్సిందే. ఐక్యం లేకుంటే ఇక్కడ ఏమి పని జరగదు. ఐక్యంగా మనం కొట్టాలి. ఇది ఒక ఆరంభమే. ఈ ఆరంభాన్ని మనం సులభంగా చూడకుండా ఏమైందంటే మనలో ఆరంభము సులభంగా ఉంది. ఏమైనా మన పౌరుషంలో ఉంది. మన పౌరుషాన్ని సినిమా వాళ్ళు వాడుకుంటున్నారు. సినిమా వాళ్ళు ప్రొజెక్టర్స్, తర్వాత ఎగ్జిబిటర్స్ దాన్ని డబ్బు చేసుకుంటారు. ఆ పరం మన దగ్గర లేదు. చూస్తున్నాం, ఫోన్లే అంటున్నాము. ఇది ఒక లెవెల్కి వచ్చేసింది. కాబట్టి దీన్ని ఒక చక్కగా చేయాల ఉద్దేశంతో వెంకటేష్ గారు దీని తర్వాత వారి యొక్క సలహాలన్నీ మా కర్నూలు చేంబర్కి రాస్తే మళ్ళీ ఒక్కసారి మేము ఇదే విధమైనటువంటి కార్యక్రమం ఎక్కడ పెట్టాలి, అనంతపురం పెట్టాలి, ఎక్కడ పెట్టాలి ఆలోచించి మళ్ళీ ఒక కార్యక్రమం చేస్తూ ఫస్ట్ వ్యాపార పరంగా మనం ఏమిగా పోదాం. రైతు పరంగా చేయాలి, వ్యాపారం దీన్ని ఒక యాక్షన్ తీసుకోండి. ప్రతి సంస్థ ఇప్పుడు ఎంతమందో అఫిలియేట్ అసోసియేషన్ వచ్చారు, గోల్డ్ మర్చెంట్స్, మండీ మర్చెంట్స్ ఎంతమంది వచ్చారు. వారి సలహాలు ఇది ఒక ఐక్యమత్యంగా మీరందరూ మా చేంబర్కి రాస్తే దాన్ని ఒక కన్సల్ట్ చేసుకొని దీన్ని ఏం చేయాలో ఆలోచిస్తాము. కాబట్టి ఇటువంటి కార్యక్రమం వచ్చినందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటువంటి కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి మీకు ఎంతో ధైర్యంగా, సింహం అంటే సింహం ఆయన ఉంది, కానీ ఆయన మనిషి చాలా పిల్లిమాది మాట్లాడతారు కానీ సింహంగా పనిచేస్తారు. అటువంటి వెంకటేష్ గారు ఇటువంటి చక్కటి కార్యక్రమం చేసేందుకు వారికి మా ధన్యవాదాలు చేస్తున్నాము. మీరు మాకు ఏ విధంగా చేస్తారు అది మన సలహాలు చేసేందుకు వారికి కూడా మా ధన్యవాదాలు. ముఖ్యంగా మా చేంబర్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమం వెంకటేష్ గారు ఫోన్ చేసిన వెంటనే నాకు తెలిపి వారు అంత కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని పట్టినందుకు విజయ్ కుమార్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా రేపు ప్రెస్ లో చేసినటువంటి
అందరికీ ఎవరన్నా మర్చిపోయినా కూడా పేరు పేరున నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమం పెట్టడం మీరు వచ్చి మీ సలహాలు ఇవ్వండి. మీరు రాలేకపోయినా కూడా కనీసం ఒక లెటర్ రాస్తూ ఇక్కడ పంపించినా కూడా వెంకటేశ్వర మీద వారు మాకు పంపిస్తారు. దాన్ని చక్కగా ఒక కార్యక్రమం చేస్తాము. ఇది స్టార్టింగ్ అనేది ఎక్కడికైనా చల్లగా ఉంటుంది. దీన్ని బాగా చేసి నేను వేడుకుంటూ అందరికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున చంద్రశేఖర్ గారు దర్బార్లో లంచ్